అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ గౌరీ ముచ్చట్లు. నేను ఇంత హ్యాపీగా ఎందుకు కనిపిస్తున్నా అంటే ఈరోజు మా ఇంట్లో పచ్చడి పెడుతున్నాం, మామిడికాయ పచ్చడి. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయిందనమాట. సో కొన్ని రీజన్స్ వల్ల ఫైనల్గా పచ్చడి పెట్టేస్తున్నాం. ఇప్పుడైతే వెళ్ళి ఫస్ట్ మామిడికాయలు తీసుకొని రావాలి. అందుకే ఐమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ వరకు తప్పకుండా చూసేయండి. మేమైతే మార్కెట్కి వచ్చేసాము మ్యాంగోస్ తీసుకుందామని. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు తెలిసినవి రెండు, ఒకటి తినేవి లేకపోతే జ్యూస్ చేసుకునేవి. ఇంకా మిగిలిన నేమ్స్ అన్నీ తెలియవు అనమాట. కానీ మేము పచ్చడి పెట్టే మామిడికాయల్లో పేరు మాత్రం తెలుసుకోవాలి కదా మీకు చెప్పడానికి. ఇంకా అది అడిగితే మా మమ్మీ నీలాలు అని చెప్పింది. సో అవే తీసుకున్నాము. ఒక్క కాయ 10 రూపీస్కి వచ్చింది. అంటే చిన్నగానే ఉన్నాయి. సో 10 రూపీస్ కాయలలో ఒక 40-50 తీసుకున్నట్టున్నాము. మొత్తం తీసుకొని కట్ చేపిస్తున్నాం ఇక్కడే. ఎందుకంటే మా దగ్గర పెద్దగా కత్తి లేదు చేసుకోవడానికి. అండ్ అది చేయాలంటే కూడా కొంచెం స్ట్రెంత్ ఉండాలి కదా. సో అందుకని ఇక్కడ కట్ చేపిస్తున్నాము. వాళ్ళు రావడానికి టైం పడుతుందని నేను మా చెల్లి ట్రై చేసాము. బాగానే వచ్చింది, కానీ అన్ని కాయలు కొట్టాలంటే కష్టం కదా. సో ఇక్కడ కట్ చేపించాము. ఇంటికి వెళ్ళినాక పచ్చడి స్టార్ట్ చేయాలి. ఇంటికి వచ్చేసాము ముక్కలన్నీ కొట్టించుకొని. ఎండకి మా ముక్కలు మాడిపోయినాయి. లైటా? ఓకే. ఫస్ట్ అయితే మనం కొట్టించిన కాయలు ఉంటాయి కదా, అవి కొంచెం ఫ్యాన్కి ఆరబెట్టాలి. ఎందుకంటే వాటర్లో తీసి కొట్టించినాం కదా, అందుకని కొంచెం సేపు ఫ్యాన్కి ఆరబెడితే ఆ వాటర్ అంతా డ్రై అయిపోతాయి. ఆ లోపు మేము లంచ్ తినేస్తాము. అమ్మ ఈరోజు నేను పెడతా అమ్మ పచ్చడి. మేము పచ్చడి పెడుతుంటే చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు. పెద్ద భారీ వర్షం కనిపిస్తుంది. అసలు మామూలు వర్షం కాదు, ఘోరంగా వర్షం వస్తుంది. కరెంట్ లేదంటే లైట్ ఏమంటే ఏంటే? ఛార్జింగ్ బల్బ్ ఉంది. ఓకే, సారీ ఫర్గాట్. ఇవన్నీ తుడుస్తున్నాం. అసలు నాకు అనిపిస్తుంది పచ్చడి పెట్టడంలో మెయిన్ కష్టమైన పని ఈ ముక్కలన్నీ తుడవడం, ఈ జీడి తీయడం. ఈ పైన ఇంకా సన్నగా ఒక లేయర్ లాగా ఉండిద్ది కదా, అది తీయడం. ఇదే అన్నిటికంటే కష్టతరమైన పని. మా చెల్లికి అది తీయడం కూడా రావట్లేదు. కరెంట్ వచ్చింది. మా పచ్చడి స్టార్ట్ అయిపోయింది. సో మేమైతే దీంతో కొలిసి పెడుతున్నాం. ఈ కొలతతో చెప్తా మా పచ్చడి ఎట్లా ఉంటుందో. సో ఈ గిన్నెతో కొలుసుకొని ఈ మెజర్మెంట్ తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలి. మా మమ్మీకి నేనే నేర్పిస్తున్నాను. 1 అవును, అసలు బస్తాలు వేసుకొస్తే ఇన్ని కనిపించినాయి. ఇవన్నీ క్లీన్ చేస్తే కొన్నే అనిపిస్తున్నాయి. 5-6 మమ్మీ. ఇంకొక 30 చేస్తే అయిపోతుండే. మగ్గితే ఏదైనా కూరనా? ఈ గిన్నెతోటి మొత్తం 10 గిన్నెలు అయినాయి అనమాట మామిడికాయ ముక్కలు. 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి 1 గిన్నె కారం, 1 గిన్నె ఉప్పు. అవి ఉంటాయి కదా ఆవాలు, మెంతులు, అది మళ్ళీ చెప్తా. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మేమైతే 4 లీటర్స్ ఆర్ 4 kgs ఆఫ్ ఆయిల్ తీసుకున్నాము. ఇది ఏఎస్ బ్రాండ్ పల్లి నూనె. 4 kgలు లీటర్ అని కూడా. ఓకే, 4 kgలు ఏఎస్ బ్రాండ్ పల్లి నూనె తీసుకున్నాము. ఈ ముక్కలు ఉంటాయి కదా, వీటిని కొంచెం సేపు ఈ ఆయిల్లో నానబెట్టడం, డిప్ చేసి ఉంచితే ముక్క అన్నది తొందరగా మెత్తగా అవ్వదు అనమాట, గట్టిగా ఉంటుంది. అదొక చిన్న టిప్. ఇవి ఇట్లా వేసేసుకోవాలి. ఇది మొత్తం ఆయిల్ కింద ఉంది, అందుకే ఇలా కలిపేసి పైకి అంటున్నా.
మేము యూజ్ చేసేది అయితే మా మమ్మీయే పట్టించింది అనమాట. కొన్న కారం అయితే కాదు, పచ్చడి కారం కూడా అమ్ముతారు, బట్ మేము అది యూజ్ చేయట్లేదు. అదేంటంటే కొంచెం సప్పగా ఉంటుంది కదా మమ్మీ, అంత కారం అంత స్పైసీ ఉండదు కదా, కొంచెం బట్ బెటర్. కొంచెం కారం కారం ఉంటేనే బాగుంటుంది పచ్చడి అని. ఇంకా సాల్ట్ ఏమో ఇది కూడా పచ్చడికి యూజ్ చేసే సాల్ట్. ఇప్పుడు మనకి 10 గిన్నెల మామిడికాయలు వచ్చినాయి కదా, మేము ఇది ఒక 2.5 or 3 గిన్నెలు కారం బట్టి ఒక 3 గిన్నెలు కారం పోసుకోవచ్చు. అదే కొలిసి పోస్తున్నా. మూడు గిన్నెలు కారం వేసినాం, సేమ్ అవే 3 గిన్నెలు ఉప్పు కూడా. ఇవేమో ఆవాలతో మిక్సీ బట్టి ఆవు పిండి, ఇది ఒక 200 గ్రాములు అట్లా. నెక్స్ట్ ఏమో ఎల్లిపాయలు, ఈ ఒక 1/2 కిలో, అంటే మేము మళ్ళీ వేసుకుంటాం బట్ day 3 అట్లా కలుపుకుందామని ఇప్పుడు కొన్ని వేస్తున్నాం. ఇవేమో కొంచెం లైట్గా మిక్సీ చేస్తే ఫ్లేవర్ బాగుంటుందని ఇవి డైరెక్ట్గా అలానే వేసేస్తా. నెక్స్ట్ ఏమో మెంతు పిండి. మెంతుల్ని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో రోస్ట్ చేసుకొని ఇలా మెంతుల పిండి, ఇది ఒక 150 గ్రాములు అనమాట. కొన్ని ఎల్లిపాయలు లైట్ ఒక్కసారి ఇట్లా మిక్సీ చేసింది, అంటే ఈ రసం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో నా ఇట్స్ టైం కలిపేద్దాం. ఫస్ట్ అయితే చేత్తో కలిపేట్లే, గంటతో కలుపుతున్నా. ఫస్ట్ చేత్తో కలిపితే కారం అవుతుందని, తర్వాత ఎట్లా తప్పదు చేయబెట్టేద్దాం. మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే. ఇంకా ముక్కలు వేసి ఆయిల్ వేస్తే వావ్. నేను మా చెల్లి ఈ పచ్చడి అయిపోయినాక గిన్నెలో ఊచుకొని తినడానికే వెయిట్ చేస్తున్నాం ఇందా నుంచి. యా, మా చెల్లి కనిపించట్లే అనుకోకండి, వీడియో మొత్తం ఆమెనే తీస్తుంది. వీడియోగ్రాఫర్, బెస్ట్ వీడియోగ్రాఫర్ ఎవరంటే మా చెల్లి. ఓపిగ్గా ఏం చెప్పినా తీసిద్ది. నాకు ఎట్లా కావాలో నేను చెప్పక్కర్లే అనమాట, నాకు అర్థమైపోతుంది, అట్లా తీసిద్ది. నేను కలిపి అలసిపోయా, రెస్ట్ తీసుకున్నా అని మా చెల్లి కలుపుతుంది. యాక్చువల్గా మేము ఒక మిస్టేక్ ఏం చేసామంటే, ఉప్పు ప్యాకెట్లోంచి డైరెక్ట్గా వేసేసామన్నమాట. అందులో కొంచెం గడ్డలు ఉంది, అది వేరే గిన్నెలో మెత్తగా ఒలుపుకొని చేస్తే అయిపోతుండే. అందుకని ఇప్పుడు మళ్ళీ మంచిగా కలుపుకుంటున్నాం. కానీ ముక్కలు వేసాక ఆటోమేటిక్గా కరిగిపోతుంది చెల్లి. మా మమ్మీ కనిపించట్లేదు, మేమే పెడుతున్నాం అనుకోకండి, మొత్తం మమ్మీ చెప్తే మేము పెడుతున్నాం. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇదే మా పచ్చడి జాడి. మమ్మీ దీనికి ఎంత ఏజో చెప్పు మమ్మీ, ఈ పచ్చడి జాడికి ఎన్ని ఇయర్స్ అయింది కొని? మా చిన్నప్పుడు పచ్చడి జాడి. చెల్లి పుట్టిందా నేను పుట్టిందన్నా? ఇద్దరు పుట్టిన తర్వాత మా చిన్నప్పుడు కొన్నది, ఇప్పటికీ అలానే ఉందన్నమాట మా పచ్చడి జాడి కదా. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ పోస్తుంది, 500కా? ఇప్పుడు అసలు 500కి అసలు రాదు కూడా రాదు. ఇంత చిన్న జాడి కూడా 500కి రాదు. 300 3000. మమ్మీ ఎంతకు వచ్చింది మమ్మీ? 3000కి వచ్చిద్దా? 3000, 5000కి కూడా రాదంట. ఓకేనా? ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసేసి కొంచెం కలిపి కారం పట్టిన తర్వాత జాడీలో వేసేద్దాం. చేతితో కలుపుదాం అంటే పాపం మమ్మీ భయపడుతుంది, నా చేయి మండుతుందేమో అనేసి. నేను మా చెల్లి పర్లేదు ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అన్నట్టు మేమిద్దరం ఫీల్ అవుతున్నాం, బట్ లాస్ట్ కన్నా చేయబెడతాం. ఫైనల్లీ డే చేసి అండ్ ఈ స్మెల్కి టెంప్ట్ అయిపోయి నా హ్యాండ్ పెట్టేసా. భయం అవుతుంది నైట్ మండుతుందేమో అనేసి. నైట్ మండితే ఏం చేస్తా అంటే ఒక చల్ల క్లాత్ చేతికి కట్టుకొని పడుకుంటా. అవును చెల్లి, మస్తు వండుతుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మా డాడీ కలుపుతారు, లేకపోతే మమ్మీ కలుపుతుంది. సో ఇయర్ నేను నేర్చుకోవాలనుకున్నా అనమాట పచ్చడి, అందుకే నేను కలుపుతున్నా. పచ్చళ్ళ కొట్టు పెట్టుకోవచ్చు, బాగుంటుంది, నా ఫేవరెట్.
పచ్చడి. మోస్ట్లీ కలపడం అయితే అయిపోయింది. ఇంకా కొంచెం కింద కారం ఉంది కానీ పైన మంచిగా కలిసిన ముక్కలు జాడీలు వేస్తే కింద ముక్కలు మంచిగా కలపొచ్చని రెడీ. ఈ జాడీలో ఇందాక ఆయిల్ వేసా చూపించాయి కదా, కొంచెం ఆయిల్ వేసుకున్నాం కింద. ఉప్పు అది కొంచెం సరిపోకపోతే మనం డే 3 రోజు కూడా కలుపుకోవచ్చు. ఎలాగో మేము ఇంకా డే 3 కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఇంకా వెళ్ళిపోయాలి కదా మమ్మీ చూసి, అంటే ఆయిల్ సరిపోతుందో లేదో చూసి అప్పుడు వేసుకోవచ్చు. బట్ వెళ్ళిపోయాలి అయితే కొంచెం తక్కువ అయిపోయినాయి, యాడ్ చేసుకోవాలి. మేము ఫస్ట్ కొంచెమే కాయలు తెచ్చుకుందాం అనుకున్నాము, కానీ అక్కడ చూసి టెంప్ట్ అయిపోయి ఎక్కువ తెచ్చుకున్నాము, అందుకే వెళ్ళిపోయాలి తక్కువ అయిపోయినాయి. మా జాడీ అయితే నిండిపోయింది, 1 జాడీ. ఇది నేను మధ్యలో చూపించడం మర్చిపోయా, కొంచెం కొంచెం వేస్తున్నప్పుడు లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేసామన్నమాట. అంత అయిపోయినా కూడా పైన కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇది ప్రస్తుతానికి ఇట్లా మొత్తం జాడీ ఉంది, కానీ అది డే 3 అయినాక చాలా వరకు తగ్గిపోతుంది, అంటే మాగుతుంది కదా, తగ్గిపోతుంది. ఫైనల్లీ మనం వీడియో స్టార్టింగ్ నుంచి వెయిట్ చేస్తుంది, ఐ మీన్ పచ్చడి స్టార్టింగ్ నుంచి వెయిట్ చేస్తుంది, అన్నం కలుపుకొని తినడం. వేడివేడి అన్నం కాదు, మధ్యాహ్నం కలిపింది. వేడివేడి అయితే బాగుంటుంది. ఫైనల్గా మా పచ్చడి కంప్లీట్ అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మా పచ్చడి కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.